హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రిషి, వసు, జగతి, మహేంద్ర, రక్షిత్, నేహాలతో కలిసి దేవయాని, ఫణీంద్ర వాళ్ళ ఇంట్లో డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత రక్షిత్, నేహాలు పడుకోకుండా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు రిషి, వసు, జగతి, మహేంద్ర కూడా కూర్చొని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వసు హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి చూస్తుంది. లహరి మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యో, లహరి ఫోన్ చేసింది, నేను చూసుకోలేదు అనుకుంటూ లహరికి ఫోన్ చేస్తుంది. అంతలో రిషి కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. రిషి ఫోన్లో కూడా లహరి మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఏ, మీ చెల్లి నా ఫోన్ కూడా చేసింది అని అంటూ ఉంటాడు రిషి. అవునా అని అంటుంది వసు. అంతలో జగతి, మహేంద్ర కూడా వాళ్ళ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫోన్స్లో కూడా మిస్డ్ కాల్స్ ఉండేసరికి లహరివి, ఏ, మాకు కూడా లహరి ఫోన్ చేసింది అని అంటూ ఉంటారు. ఏంటి, అందరికీ చేసింది, అందరిలో ఎవరూ లిఫ్ట్ చేయలేదా అని అంటుంది వసు. హా, ఒకరు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకొకరికి అలా వరుసగా చేసినట్టుంది అని అంటాడు రిషి. అంతలో లహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, మంచి కోపంగా ఉండుంటుంది. స్పీకర్ ఆన్ చేస్తాను, దాని మాటలు ఎలా ఉంటాయో చూద్దాం అని వసు నవ్వుతూ స్పీకర్ ఆన్లో పెడుతుంది. లహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటక్క, నేను ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, అయినా మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని లిఫ్ట్ చేయకూడదు అనుకున్నారా ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీగా ఉండి ఫోన్ చేస్తే ఇక అంతే సంగతులు. మీ ఫ్యామిలీని నమ్ముకొని ఎమర్జెన్సీలో మీలో ఎవరికి మాత్రం అస్సలు ఫోన్ చేయకూడదు అని అంటూ ఉంటుంది లహరి కోపంగా. వసు నవ్వుతూ ఉంటుంది. అక్క, నువ్వు నవ్వకు, నాకు ఇంకా కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది లహరి. హే, చాలే కానీ ఇంతకీ ఏంటి చెప్పు అని అంటూ ఉంటుంది వసు. ఏంటా, అంత తేలిగ్గా తీసి పారేస్తావేంటి? ఏంటో నేను చెప్పను అని అంటూ ఉంటుంది లహరి. చెప్పకపోతే మానే అని అంటుంది వసు. అంటే నేనంటే అస్సలు లెక్కలేదు నీకు అని అంటూ ఉంటుంది లహరి. ఏ, విసిగించకుండా చెప్పవే, అసలు ఏమైంది, ఎందుకు అందరికీ ఫోన్ చేసావు? మేము నిజంగా చూసుకోలేదు, పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అందుకే ఫోన్స్ అన్నీ చూసుకోలేదు, సైలెంట్లో పెట్టేశాము, అందరం కలిసి డిన్నర్ అక్కడే ఫినిష్ చేసి వచ్చాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఫోన్లు చూసాము, అందరి మొబైల్స్లో నీ మిస్డ్ కాల్స్ ఉండేసరికి ఏమైందా అని నేను ఫోన్ చేశాను, ఏంటి చెప్పవే అని వసు అంటే, లేదక్క, నేను చెప్పను పో, నేను అలిగాను అని అంటుంది లహరి. అమ్మా లహరి, అలిగావా? అయితే బొంగమూతి కూడా పెట్టమ్మా, చాలా బాగుంటుంది అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. మావయ్య, నేను వచ్చానంటే మిమ్మల్ని మర్డర్ చేసి పడేస్తాను. అసలే కోపంగా ఉంటే బొజ్జగించకుండా ఇంకా ఆట పట్టిస్తున్నారా అని అంటుంది లహరి. అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. మీరందరూ అలా నవ్వుతుంటే నాకు ఇంకా కోపం వస్తుంది అని అంటుంది లహరి. నీ కోపం తగ్గించే విషయం ఒకటి చెప్పనా అని అంటాడు రిషి. మీరేం చేసినా నా కోపాన్ని తగ్గించలేరు అని అంటుంటే లహరి, అనుకోకుండా సడన్గా నిన్న రాకేష్ కలిశాడు, చాలాసేపు మాట్లాడుకున్నాము, రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ కూడా తాగాము అని చెబుతాడు రిషి. అవునా, ఎప్పుడు మీట్ అయ్యారు బావా? నాకు కనీసం మిమ్మల్ని మీట్ అయ్యాను అని ఒక మాట కూడా చెప్పలేదు దొంగ మొహమాడు, చెప్తాను వాడి సంగతి అని అంటుంటే లహరి. రిషి నవ్వుతూ, ఏ, ఈ కోపాన్ని అటు షిఫ్ట్ చేయకు, మా వాడు అసలే అమాయకుడు, పాపం నీతో వేగలేడు, నేనేదో సరదాగా అన్నాను నిన్ను ఆట పట్టించడానికి అని అంటాడు రిషి. అవునా బావా, నేను నిజంగా మీట్ అయ్యారేమో, నాకెందుకు చెప్పలేదు అని గొడవ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను అని అంటుంది లహరి నవ్వుతూ. నవ్వావు కదా, కోపం పోయిందా? ఇంతకీ ఏంటి విశేషాలు, అత్తయ్య మావి ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు రిషి. బాగున్నారు, మీరే వస్తా అన్నారు, ఇప్పటి వరకు రాలేదు, హాలిడేసే కదా, రావచ్చు కదా అని అంటుంది లహరి. రక్షిత్, నిహా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత వస్తాము, తర్వాత నీ పెళ్ళి ఏర్పాట్లు చేయాలి కదా అని అంటాడు రిషి నవ్వుతూ. పెళ్ళి అనగానే సిగ్గుపడుతూ ఉంటుంది లహరి. అబ్బో, మేడం గారేంటో మాట్లాడడం లేదు, సిగ్గుపడుతున్నారా? పడింది చాలే అని అంటుంది వసు నవ్వుతూ. అక్క అని అంటుంది లహరి బొంగుమూతి పెడుతూ. అలా అందరూ కూడా నవ్వుకుంటారు. అలా ఫోన్లో మాట్లాడుతూ లహరిని ఆట పట్టిస్తూ కొంతసేపు టైంపాస్ చేస్తారు. తర్వాత గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేస్తారు. తర్వాత రోజు రక్షిత్, నేహాలని త్వరగా రెడీ చేసి హాల్లో కూర్చోబెట్టి
వసు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా రావట్లేదేంటి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంతలో జగతి వస్తుంది. ఏంటి వసు, ఏంటి హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. అత్తయ్య, మీ అబ్బాయి గారి కోసం వెయిట్ చేస్తున్నాను, అందుకే ఇంకా రావడం లేదే అని టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాను అని అంటూ ఉంటే, టెన్షనా? టెన్షన్ ఎందుకు? రిషి ఇంట్లోనే ఉన్నాడు కదా, బయటికి ఎక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతూ ఉంటే జగతి, లేదత్తయ్య, ఇంట్లోనే ఉన్నారు, రెడీ అయ్యి రమ్మంటే ఇదిగో ఇప్పటి వరకు రాలేదు అని అంటూ ఉంటుంది వసు. నేను రాకపోతే టెన్షన్ పడడం ఎందుకోయ్ అని రిషి షర్ట్ చేతులకి బటన్స్ పెట్టుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. హా, వచ్చారా, ఎంతసేపు రెడీ అవుతారు, అయినా మీకేం చెప్పాను అని అడుగుతూ ఉంటుంది వసు. త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పావు, వచ్చాను కదా, ఇంకేంటి అని అంటాడు రిషి. ఇంకేంటినా, మిమ్మల్ని చంపేస్తాను, ఫోటోషూట్ చేయాలి రక్షిత్ నిహాల్కి అని చెప్పాను కదా, ఫోటోగ్రాఫర్ని పిలిపించమని చెప్పాను కదా, ఇంకా రాలేదు, మీరు ఫోన్ చేసి చెప్పలేదా అని అంటుంది వసు. హే, నిన్నే చెప్పాను కదా, వస్తాడులే, వాళ్ళకి కొన్ని టైమింగ్స్ ఉంటాయి కదా అని అంటాడు రిషి. అలా ఎలా కుదురుతుందండి, మనం చెప్పిన టైమింగ్కి రావాలి, వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళు వస్తే ఎలా కుదురుతుంది? పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారు, వాళ్ళకిప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోయారంటే మళ్ళీ వాళ్ళు లేచే వరకు ఫోటోషూట్ చేయడం కష్టమవుతుంది, అప్పుడు వాళ్ళకి కుదురుతుందా? త్వరగా రమ్మని ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది వసు. సరే సరే చేస్తానులే, టెన్షన్ అవ్వకు అని రిషి ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేస్తాడు. సార్, మేము దగ్గరలోనే ఉన్నాం సార్, 5 minutesలో వచ్చేస్తాం సార్ అని చెప్తారు ఫోటోగ్రాఫరు. ఆల్రెడీ వస్తున్నారంట, 5 minutesలో ఉంటాము అని చెప్తున్నారు అని అంటాడు రిషి. ఈ ఫోటోషూట్ ఏమో కానీ నాకు టెన్షన్గా ఉంది, వీళ్ళు ఎక్కడ నిద్రపోతారో అని అని అంటూ ఉంటుంది వసు. టెన్షన్ అవ్వక బేబీ, వాళ్ళకి నిద్ర రాకుండా ఆడిపిద్దాంలే అని అంటాడు రిషి. వసు రిషి వంక కోపంగా చూస్తూ, అయితే మీరు ఆ పనిలో ఉండండి, నాకు వంటగదిలో కొంచెం పని ఉంది, చేసుకుని వస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది వసు. ఏ రాక్షసి అని అనుకుంటూ రక్షిత్ నేహాలతో ఆడుకుంటూ ఉంటాడు రిషి. వంటగదిలోకి వెళ్ళేసరికి జగతి కాఫీ రెడీ చేసి, వసు ఇదిగో రిషి కోసం కాఫీ కలిపాను, ఇచ్చేసేయ్ అని వసు చేతికి కాఫీ అందిస్తూ ఉంటుంది జగతి. అత్తయ్య, మీరు మావయ్య కూడా రెడీ అవ్వండి అని అంటుంది వసు. మేమెందుకు వసు అని అంటుంది జగతి. అదేంటి, ఫోటోషూట్ కదా, మీరు లేకుండా ఎలా అని అంటుంది వసు. పిల్లలకి కదా ఫోటోషూట్ అని అంటుంది వసుతో జగతి. ఏముందత్తా, మనం కూడా తీసుకుందాము ఫొటోసు, ఏ మనం తీసుకోకూడదా, పిల్లలు మాత్రమే తీయాలా అని అంటుంది వసు. జగతి నవ్వుతూ, సరేలే, ముందు ఈ కాఫీ చల్లారుతుంది, నా కొడుక్కి ఇచ్చిరా అని అంటుంది జగతి. ఇస్తానులే అని వసు హాల్లోకి వెళ్ళేసరికి రిషి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రక్షిత్ నేహ నిద్రకొచ్చేస్తారు, కొన్ని పాటలు పడుతూ ఉంటారు. అబ్బా, ఈయనకి చెప్పెళ్ళాను చూడు అని కాఫీని టీపాయ్ మీద పెట్టి రక్షిత్ నిహాలని తీసుకువెళ్ళి పడుకోబెట్టి వస్తుంది వసు. సార్, కాఫీ తాగండి అని అంటుంది. సరే అని ఫోన్ మాట్లాడుతూనే కాఫీ కప్ని చేతుల్లోకి తీసుకుని ఓకే ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు రిషి. వసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటా చూపు, అలా చూస్తున్నావేంటి అని కాఫీ సిప్ చేస్తూ అడుగుతాడు రిషి. పిల్లలేరి అని అంటుంది వసు. పిల్లలా అని చుట్టూ చూస్తాడు రిషి. ఓ మై గాడ్, ఫోన్ మాట్లాడడంలో పడి వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళు ఎటు పారిపోయారు అని రిషి చుట్టూ చూస్తూ ఉంటాడు. హే, నువ్వే తీసుకువెళ్ళావు కదా, నీ దగ్గరే ఉండుంటారు పిల్లలు అని అంటాడు రిషి. నేను తీసుకువెళ్ళడం మీరు చూసారా, నేను ఇక్కడికి రావడం మీరు చూసారా అని అంటుంది వసు. లేదు, నువ్వు రాలేదు, నేను చూడలేదు అని అంటాడు రిషి. మరి నా దగ్గర ఎలా ఉంటారు పిల్లలు, మీకు కదా అప్పచెప్పి వెళ్ళాను, మిమ్మల్ని కదా వాళ్ళిద్దరికీ నిద్ర రాకుండా ఆడించమని చెప్పాను అని అంటుంది వసు. గార్డెన్ వైపు వెళ్ళారేమో, చూద్దాం పదా అని రిషి గార్డెన్లోకి వెళ్తాడు కాఫీ సిప్ చేస్తూ. గార్డెన్లో కూడా ఎక్కడా కనిపించరు. ఈ బుడతలు ఎటు పారిపోయారో ఏంటో అని లోపలికి వస్తాడు రిషి. వసు కోపంగా చూస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు వంటగదిలో ఉంటావు అని వాళ్ళకి తెలుసు కదా, అటు వచ్చారేమో అని వంటగదిలోకి వెళ్తాడు. వంటగదిలో జగతి ఉంటుంది. అమ్మా, రక్షిత్ నిహా ఇటు వచ్చారా అని అంటాడు రిషి. లేదు నాన్న, రాలేదు, ఏమైంది అని అంటుంది జగతి. ఏం లేదులే అని రిషి మళ్ళీ హాల్లోకి వస్తాడు. ఒకవేళ డాడ్ లోపల ఉన్నారు కదా, డాడ్ దగ్గరికి వెళ్ళారేమో చూసొస్తా అని
రిషి మహేంద్ర రూమ్లోకి వెళ్తాడు. డాడ్ అని అంటాడు. రా రిషి, రా కూర్చో అని అంటాడు మహేంద్ర. డాడ్, రక్షిత్ నేహ రాలేదా అని అంటాడు. లేదు నాన్న, రాలేదే అని అంటాడు మహేంద్ర. ఓకే డాడ్, నేను మళ్ళీ వస్తాను అని మళ్ళీ హాల్లోకి వస్తాడు. వసు అలా రిషి వంక కోపంగా చూస్తూనే ఉంటుంది. హే, మన గదిలోకి వెళ్ళారేమో అని రిషి వాళ్ళ గది వైపు వెళ్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.